ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేస్తేనే కదా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన స్టెప్ మనమే తీసేసుకుంటూ ఉంటాము. అది రాంగ్ స్టెప్. మనము తీసుకున్నామంటే అది రాంగ్ స్టెప్పే అవుతుంది. అలా కాకుండా మనం దేవుణ్ణి అడగాలి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది దేవా, నేను ఎట్లా బయటికి రావాలి, ఎలాగ నాకు నడిపించు, ఎలా నడవాలో నాకు నడిపించు, ఆ శక్తిని దయచేయి, నేను ఆ తట్టుకునే శక్తిని దయచేయని దేవుణ్ణి అడగాలండి. సూసైడ్ అనేది కరెక్ట్ వే కాదు. డివోర్స్ కూడా కరెక్ట్ వే కాదు. వెంటనే డివోర్స్ తీసేసుకుంటారు. చిన్న చిన్న గొడవలకి డివోర్స్ తీసేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీలో మెయిన్ థింగ్ ఏంటంటే హస్బెండ్ వైఫ్కి అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఎంత స్తోమత తగ్గట్టు దేవుడు ఎంత ఇచ్చాడో దాన్ని తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి హైఫైగా ఉండాలని చెప్పేసి అప్పులు చేసుకొని నెత్తి మీద పెట్టి అప్పులు, నా అప్పులు తీర్చుదేవా, నువ్వు ఏమీ తీర్చలేదు, నా అప్పులు తీర్చలేదు, నాకు ఎన్ని అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి అంటే అది వే కరెక్టా? అది కరెక్ట్ వేనా? మనకి దేవుడు ఎంత స్తోమత ఇచ్చాడో వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు కాదు. మన ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలో, ఆ అప్పు చేసుకోకుండా మంచిగా దేవుని ఎలా మహిమపరచాలో ఆ విధంగా మనము ఆలోచించాలి. కానీ రాంగ్ స్టెప్ తీసేసుకొని అప్పులు అయిపోయి, లేకపోతే చిన్న చిన్న వాటికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అయిపోయి మొత్తం లైఫ్ స్పాయిల్ చేసుకొని సూసైడ్ వైపు వెళ్ళిపోతున్నారు. అలా కాదు. దేవుడు మనల్ని ఎంతో మంచిగా క్రియేట్ చేశారు. ఆ లైఫ్ తీసుకోవడానికి మనకి ఆ రైట్ లేదు. దేవుడు నీకు ఎంత అయితే నువ్వు తట్టుకోగలుగుతావు శ్రమ, నీకు అంతే ఇస్తానని చెప్పి అన్నారు. దేవుడు శ్రమ ఇచ్చినప్పుడు దేవుడు నడిపించేది దేవుడే. ఖచ్చితంగా శ్రమలో కూడా మనం ఏం నేర్చుకోవాలి, దేవా నా ప్రాబ్లం తీసే అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే మన ప్రాబ్లమ్స్లో కూడా మంచిగా ధైర్యాన్ని దయచేయి, శక్తిని దయచేయి, నిన్ను విడిచిపెట్టకుండా నాకు ఆ ధైర్యాన్ని దయచేయి, చెడు ఆలోచన రాకుండా నాకు ఆ ధైర్యాన్ని దయచేయి, మంచి ఆలోచన దయచేయి అని దేవుణ్ణి అడగాలండి. కాబట్టి ఏంటంటే సూసైడ్ అనేది కరెక్ట్ వే కాదు, కరెక్ట్ సొల్యూషన్ కాదు. కాబట్టి మన లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టెప్ దేవుణ్ణి అడగాలి. ఆమేన్.